అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఖచ్చితంగా ఓవరాల్ ఇన్సిడెంట్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యల మీద, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడతారు. సో ప్రతిసారి ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఒక విపక్ష నాయకుడు కాబట్టి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి నేను ఆయన ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏమైనా వ్యాలిడ్ పాయింట్లు ఉంటాయేమో, ప్రజల తరపున గట్టిగా ఏమైనా ప్రభుత్వాన్ని నిలదీస్తారేమోనని చూస్తూనే ఉంటాను. కొన్ని అంశాలు బాగానే ఉంటాయి, కానీ కొన్ని మరీ అతిశయోక్తులు, అబద్ధాలు, వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సరే, ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా మనం సింపుల్గా ఒకసారి చెప్పుకొని లాస్ట్లో పోలీసులకు సంబంధించి ఆయన చెప్పింది ఏంటి, రియాలిటీ ఏంటి అనేది కూడా ఉన్నట్టు పోసుకొచ్చినట్టు చెప్తా. ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్య అంశాలు ఏంటంటే, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై పచ్చ సైకోలు అది పోలీసుల సమక్షంలోనే దాడికి ప్రయత్నించారు. బీహార్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా, చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి. మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా. బీహార్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, చంద్రబాబు తనను తాను ప్రశ్నించుకోవాలి అని 2020లోనో 2021లోనో మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడికి వెళ్తున్నప్పుడు తురకా కిషోర్ అనే వ్యక్తి రాడ్లు పెట్టుకొని ఆ వాహనాన్ని పగలగొట్టాడు చూసారా, అప్పుడు మనకి ఆ ప్రశ్న రావాల్సింది, మనం బీహార్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అని. అర్ధరాత్రి వేళ పోలీసులు ఇళ్లకు వెళ్ళి అరెస్టులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి, 2019 నుంచి 24 మధ్య, అప్పుడు ఆ అనుమానం రావాల్సింది. సరే, అది పక్కన పెట్టి నా అభిప్రాయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వడం కాదు సుమి, జస్ట్ ఆయన చేసినవి ఆయనకు గుర్తు చేద్దామని, ఆయన హయాంలో జరిగినవి ఆయనకు ఒక్కసారి రిమైండ్ చేద్దామని, అంతే. అంతకుమించి నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అందరూ చూస్తున్నారు కదా. ఇక చంద్రబాబు ఏం మంచి చేశారని జనం వస్తారు. పాలకుల తప్పిదం వల్లే మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మామిడి రైతులకు నేను సంఘీభావం తెలపడం తప్పు కాదు. సంఘీభావం తెలపడం తప్పే, కానీ బల ప్రదర్శన తప్పు. తర్వాత ఎల్లో పేపర్లు టిష్యూ పేపర్ల కంటే కూడా తక్కువే. వావ్. బంగారుపాళ్యంలోనూ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. పాలకుడు అని చెప్పుకునేందుకు బాబుకు సిగ్గుండాలి. పత్రికలు, టీవీ అని చెప్పుకునేందుకు ఎల్లో మీడియాకి సిగ్గుండాలి. రాష్ట్రంలో దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. పాలకులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలు వైసీపీ హయాంలో అసలు కేసులే పెట్టలేదు, తప్పుడు కేసులు. ఇక సినిమా డైలాగులు చెప్పినా, పోస్టర్లు ప్రదర్శించినా కేసులే. సినిమా డైలాగులు చెప్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? బాలకృష్ణ, పవన్ సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులే ఉంటున్నాయి. మరి వాటి సంగతి ఏమండి? సినిమా డైలాగులు సినిమా వరకే పరిమితం అండి. బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఉన్నాయి కదా అని చెప్పి అవి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి వాడతానంటే, సినిమా డైలాగులు సినిమా వరకే పరిమితం. సినిమా డైలాగులు బయట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లా. సినిమా డైలాగులు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాట్లాడతారు. ఆ డైలాగులు తీసుకొచ్చి బయట వార్నింగ్లు ఇవ్వట్లేదుగా. బాలకృష్ణ గారు కూడా బయట ఎక్కడ వార్నింగ్లు ఇవ్వట్లేదుగా. సినిమాలు అనేవి సినిమాలకే పరిమితం. చంద్రబాబు ప్రతి ఆలోచన కుట్రే. రైతులకు తోడుగా నిలిస్తే మాపై కేసులు పెట్టారు. మా వాళ్ళను మేము పరామర్శించినా కేసులు పెడుతున్నారు. కావాలనే నా సెక్యూరిటీ తగ్గించారు. నా పర్యటనలోనూ ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. ఏమండి, పర్యటనలో మంది మార్బలను వేసుకెళ్ళి బల ప్రదర్శన చేసి బరి తెగిస్తున్నది మీరండి. పొదిల్లోనేమో పొగాకు రైతులను పరామర్శకెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 30,000 మందిని పోగేశారు. అక్కడ గొడవ. సత్తెనపల్లి రెంటపాలలో అక్కడ ఒక నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శ విగ్రహావిష్కరణకు వెళ్ళి వేలాది మందిని పోగేశారు. ఇలా వేలాది మందిని పోగేసి గొడవకు కారణమవుతున్నది మీరే. సరే, ఇదంతా చూస్తూ మహిళా జడ్పీ చైర్పర్సన్పై దాడి చేశారు. బీసీ మహిళ ఉప్పాల హారికపై దాడి దుర్మార్గం. నా సోదరి హారిక మీద టీడీపీ సైకోలు దాడి చేశారు. అదంతా పేర్ని నాని గారు చెప్పేశారులే. ఆ దాడి ఏ విధంగా జరిగింది, దాని ప్లాన్ ఏంటి, దాని వెనక కుట్ర ఏంటో మొత్తం పేర్ని నాని గారే చెప్పారు, ఎవరో చెప్పక్కర్లేదు. దానవేర సోరకన్న కంటే గొప్పగా నటించిన చంద్రబాబే ఇవన్నీ చెప్తూ చాలా విషయాలు చెప్పారు. చాలా విషయాలు ఉన్నాయండి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితులు ఉన్నాయి అని చెప్తూ పోలీసుల గురించి ఆయన ఏమన్నారో విందాం. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో. విన్నారుగా, గతంలో పోలీసులు అంట అత్యుత్తమ సంస్కరణతో, అత్యుత్తమ పోలీసింగ్తో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశారంట. ఒక్కసారి మనం ఆ ఘటనలు గుర్తు చేసుకుందామా? డాక్టర్ సుధాకర్ గారిని 2 చేతుల రెక్కలు వెనక్కి వంచింది పోలీసులు కాదా? అతని మరణానికి కారణమైంది పోలీసులు కాదా? అలాగే కిరణ్ కుమార్, చీరాలకు చెందిన కిరణ్ కుమార్ని
అతన్ని కొట్టడం వలన దూషించడం వల్ల అతను చనిపోతే అతని మరణానికి కారణం పోలీసులు కదా, దళిత యువకుడు, అతను పోలీసులేగా. అలాగే పలాసలో కాశీబుగ్గలో ఒక దళిత వ్యక్తిని అక్కడ పోలీసులు కాలుతో తన్నారంటే అదొక పెద్ద గొడవ జరగలేదా? సీతానగరంలో శిరోముండం కేసు జరగలేదా? ఇవన్నీ వీటన్నింటికీ పోలీసులు కారణం కాదా? సో మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఘటనలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి. సరే, అవన్నీ ఎందుకు? ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని గారు, ఆయన కెరీర్లో మంచి పేరుండేది. కానీ ఈ మధ్య ఆయన ఎదుర్కొన్న మచ్చ ఏంటి? లాస్ట్ ఇయర్ ఈ టైంకి కాదంబరి జత్వాని అనే సినిమా హీరోయిన్ను వేధించారు, అక్రమంగా నిర్బంధించారు, అక్రమంగా కేసు పెట్టారనే కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు పాపం. నిజానికి ఆయన కెరీర్లో మంచి పేరుండేది. అలాగే కాంతి రాణా టాటా గారు, అలాగే సీతారామాంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా ఒక చిల్లర కేసులో ఒక అమ్మాయిని అక్రమంగా అరెస్ట్ చేసి హెరాస్ చేశారనే కేసులో అరెస్ట్ అయ్యారు. ఇది వైసీపీ అత్యుత్తమ పోలీసింగ్కి ఇది నిదర్శనమా? అలాగే జస్ట్ మీరు గూగుల్లో తాడిపత్రి డిఎస్పీ చైతన్య అని గూగుల్లో కొట్టండి, అతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చాలా వస్తాయి. అతను తాడిపత్రిలో డిఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్ని చేశాడనే మొత్తం వస్తాయన్నమాట. వీలైతే అది చూడండి. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2021 అక్టోబరు 18, 19, 20 తేదీల్లో దాడి జరిగింది. దాని మీద అప్పటి డీజీపీ గారు ఎలా స్పందించారు? ఒక డీజీపీ స్థాయిలో అలా స్పందించవచ్చా? సీఎంని తిట్టారు కాబట్టి సీఎం గారి పార్టీలో అభిమానులకు కోపం వచ్చింది, అందుకని వాళ్ళు వెళ్ళి దాడి చేశారు అన్నారు. అంటే ఆ ఘటనను సమర్థించేలా మాట్లాడారు. దేశంలో ప్రతి రాజకీయ పార్టీలు, ప్రతి రాష్ట్రంలో కూడా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. సీఎం అనే వ్యక్తిని ప్రతిపక్షంలో పార్టీలో ఉన్నవాళ్ళు విమర్శిస్తారు. చాలా రాజకీయ పార్టీల్లో తమిళనాడులో మనకంటే వర్స్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, బీహార్లో మనకంటే వర్స్ట్ పాలిటిక్స్ ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో మనకంటే వర్స్ట్ పాలిటిక్స్ ఉన్నాయి. కానీ పార్టీ ఆఫీసుల మీద దాడి ఎప్పుడూ జరగలేదు. మన రాష్ట్రంలో ఫస్ట్ టైం జరిగితే అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఏం మాట్లాడారో మనం విన్నాం. అలాగే ఇంకా అంటే ఈ ఘటన నేను ఇంక చెప్పుకునే కొద్దీ చాలా ఉదాహరణలు ఉంటాయన్నమాట. మనం చెప్పే కొద్దీ సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలు ఎక్కువ ఉంటాయి. ఒక ఎంపీ, ఆ పార్టీకే చెందిన ఎంపీని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసిన ఘనత గత ప్రభుత్వ పోలీసులకే దక్కుతుంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వ్యక్తులను కూడా అర్ధరాత్రప్పుడు వెళ్ళి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేసిన ఘనత గత ప్రభుత్వ పోలీసులకే దక్కుతుంది. కేవలం ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఫింగర్ ప్రింట్స్ డేటా స్టోర్ చేసేవాళ్ళు, కానీ అటువంటి మంచి పని కూడా చేయాలి. సరే, ఇలా నేను చెప్పుకునే కొద్దీ ఇంకా తలనొప్పి మీకు కూడా విని చీరాకు వచ్చేసి ఉంటుంది. కాబట్టి జస్ట్ ఆ ఘటనలు గుర్తు చేద్దామని చెప్పాను అంతే. ఇవన్నీ కూడా థ్యాంక్ యూ. అయితే కంటెంట్కి సంబంధం లేకుండా, సబ్జెక్టుకి సంబంధం లేకుండా మనం డైలీ ప్రమోట్ చేస్తున్నాం కదా లడ్డూపల్లెం.com అని. ఒకసారి వీలైతే లడ్డూపల్లెం.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి. LADDUPALLEM ఆ వెబ్సైట్ విజిట్ చేయండి. అందులో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ బాదం, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ కావచ్చు, అవిసె గింజలతో చేసిన ఇలా దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. వీలైతే బుక్ చేయండి. అండ్ వాటితో చేసిన హాట్ స్నాక్స్ కానీ, పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ పౌడర్స్ కానీ ఉంటాయి. బుక్ చేసి ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చితే రిపీట్ చేయండి. అలాగే లేదు ఆన్లైన్లో కాదు అనుకుంటే 9997839994 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. 4000 అబోవ్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్రీగా ఇస్తారు ఎక్కడికైనా సరే. అండ్ ఎక్కడైనా అవుట్లెట్ కావాలి అంటే, ఫ్రాంచైజీ అంటే బిజినెస్ పర్పస్ కావాలన్నా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ.